ఇది పొంతనలేని తీర్పు. పిటిషనర్ల సందేహాలన్నీ నివృత్తి చేశాం. రీవాల్యుయేషన్కు నిబంధనలు అనుమతించవు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి. హైకోర్టు డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. సో అందరూ అనుకున్నట్టే అయింది. ప్రభుత్వము సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళింది హైకోర్టులో. సింగిల్ బెంచ్ ఏమనిచ్చింది? రాజేశ్వరరావు ధర్మాసనం, జడ్జి రాజేశ్వరరావు గారి ధర్మాసనం రీవాల్యుయేషన్ చేయండి, గ్రూప్ 1 పేపర్స్ మళ్ళీ దిద్దండి, లేదంటే 8 నెలల్లోపు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టండి అని జడ్జిమెంట్ ఇచ్చింది. సో దీని మీద వాళ్ళు ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పిల్లలంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు 563 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళలో అందరూ తప్పు చేశా, అందరూ కొన్నారు అనేది ఎంత దుర్మార్గమో, తప్పు జరగలేదు అని చెప్పడం కూడా దుర్మార్గమే అవుతుందేమో. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మొత్తానికే తప్పు జరగలేదు అనడం కూడా అంతే ఇదవుతుంది. ప్రభుత్వం కొన్నింటికి అసలు సమాధానం ఎక్కడ చెప్పింది? ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు మాకు నష్టం జరిగిందని కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించారు. వాళ్ళు అడుగుతున్నారు మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టేయండి అందరి పేపర్లను అంటున్నారు. పెట్టేయండి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎవరి పేపర్ వాళ్ళే చూసుకునే సిచ్యువేషన్ దేనికి? మరి అన్ని ర్యాంక్స్ని అందరికి సంబంధించినది అది అందరూ బాగానే రాసినప్పుడు ఇబ్బందే లేదు కదా. నేను కూడా చాలామంది ర్యాంకర్స్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మొన్న. పాపం పేదలు ఉన్నారు, అందులో కూడా కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యూపీఎస్సీ మెయిన్స్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర తప్పు జరిగింది అని ఎవరైతే నిరుద్యోగులు అభ్యర్థులు ఎవరైతే కొంతమంది లేవనెత్తుతున్నారో వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. మేము అన్నీ చెప్పేసాం, అన్నీ నివృత్తి చేసాం, ఎవరిని పిలిచి నివృత్తి చేశారు మీరు? ఫస్ట్ అసలు ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయిన దాంట్లో లెక్క గోల్మాల్ చేసారు. తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది, మాకు ఈ ఆయనకు ర్యాంక్ ఎట్లా వచ్చింది, ఈయనకు ర్యాంక్ ఎట్లా వచ్చిందని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొస్తే అదే అట్లే అయిపోయింది. అసలు ఈ పేపర్ వాల్యుయేషన్ ఎవరితో దిద్దిచ్చారు? ప్రొఫెషనల్స్ ఉన్నారా, ప్రొఫెసర్లు ఉన్నారా, కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లతోనే దిద్దిచ్చారంటే దానికి కూడా రకరకాల అనుమానాలు ఆరోపణలు వస్తున్నాయి. సరే, మొత్తానికి సింగిల్ బెంచ్ ఏమన్నది? ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళే రైట్ లేదా అంటే వాళ్ళకి రైట్ ఉన్నది, ఎవరు కాదంటారు. ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళకపోయినా పిల్లలే వెళ్ళేటట్టున్నారు, ఎవరైతే ర్యాంక్స్ వచ్చారో వాళ్ళే వెళ్ళేటట్టున్నారు. మేము సుప్రీంకోర్టు దాకానే పోతాం అంటున్నారు, ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి. ఇదంతా ఈ సమస్యకి కారణం ఎవరంటే ప్రభుత్వాలే. అందుకే మీరు సమస్య ఫస్ట్ ఒక అనుమానం, ఒక ఆరోపణ మీ ముందుకు రాగానే ఇమీడియట్గా క్లారిటీ ఇచ్చేయాలి. ఏమో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, ఇది పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం, చూసుకోండి ఇక మీరు అనాల. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ ఫలితాలకు సంబంధించి సింగిల్ జడ్జ్ పొంతనలేని తీర్పు వెలువరించాలని హైకోర్టుకు టీజీపీఎస్సీ నివేదించింది. ఒకవైపు పునర్మూల్యాంకనం చేయాలని లేదా 8 నెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తూ, లేకపోతే పరీక్ష రద్దు చేస్తామంటూ పరస్పర విరుద్ధ తీర్పు ఇచ్చారని పేర్కొన్నది. అభ్యర్థుల సంఖ్య, మూల్యాంకనం, వేర్వేరు హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల కేటాయింపు సహా పిటిషన్లు లేవనెత్తిన అన్ని సందేహాలు నివృత్తి చేశామంది. తమ వాదనలను సమర్పించిన ఆధారాలను సింగిల్ జడ్జ్ పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా చట్టవిరుద్ధమైన తీర్పు వెలువరించారని తెలిపింది. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల్లో పేర్కొన్న వక్రమైన తీర్పుల పరిధిలోకే ఇది వస్తుందని పేర్కొన్నది. రీవాల్యుయేషన్ చేయాలంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశం టీజీపీఎస్సీ నిబంధన 39Dకి విరుద్ధం. ఆధారాలు లేని ఆరోపణల నేపథ్యంలో పరీక్షను తిరిగి నిర్వహించడం చెల్లదని, పిటిషన్ను కొట్టేయాలి అని కోరింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని లేదా 8 నెలల్లో పరీక్ష నిర్వహించాలంటూ సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్తే మరి అక్కడ ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏం జడ్జిమెంట్ ఇస్తుంది? సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని రద్దు చేస్తుందా, లేదు సింగిల్ బెంచ్ ఇచ్చింది కరెక్టే అని మళ్ళీ చెప్తుందా? సో ఇది చాలా కీలకమైన సమయం. మరి ఇది ఎన్ని రోజుల సమయం పడుతుంది అన్నది చూడాలి. మొత్తానికైతే అంశం కోర్టులో ఉంది, ఇక కోర్టు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇక్కడ చూడుర్రి, అస్సాం మహిళా అధికారి ఇంట్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు దొరికినాయట. ఇక మన తెలంగాణలో తక్కువ తిన్నారు వీళ్ళు కూడా. నిన్న తెలంగాణ డిస్కమ్ ఏడీ దొరికింది కదా, 150 కోట్ల అక్రమాస్తులు. ఇక రాజకీయ నాయకుడు భార్య అడుగుతుందట, వాళ్ళ ఆయనను అడుగుతున్నది, ఉద్యోగులే అంతంత వెనకేస్తుంటే మీరు ఇంకెంత పోగేసి ఉండాల్సిందండి అడుగుతున్నది. అడుగుతున్నప్పుడు సూట్ కేసు పట్టుకొని వస్తున్నాడు సారు. అధికారులే ఇంత తింటే లీడర్లు ఎంత తినాలా? నిజమే కదా ఇది. ఎందుకంటే లీడర్లు ఆ ప్రాజెక్టో లేకపోతే కాంట్రాక్టో ఇచ్చేదే లీడర్లు కదా, తయారు చేసేదే లీడర్లు కదా.